అంటున్నారు కదా జనాలు, బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజ అని చెప్పేసి. కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటా, అది కరెక్టే. అసలు నాకైతే అర్థమే కాదు ఈ బిగ్ బాస్ టీం ఎందుకు ఇలా చేస్తుందో. ఆమె పాజిటివ్సే చూపించి నెగటివ్స్ ఎందుకు చూపించట్లో నాకైతే అర్థం కావట్లా. ఈ రోజు కూడా నామినేషన్స్ లో రాముతో కళ్యాణ్ని నామినేట్ చెయ్యి అని చెప్పడం ఎపిసోడ్ లో చూపించలేదు, లేపేశారు అది. ఏ ఎందుకు చూపించలేదు? ఏదో సుత్తి గౌరవ్ ఏదో కెమెరా ముందు మాట్లాడింది, కెమెరా దగ్గరకు వచ్చి మాట్లాడింది చూపించారు, కానీ ఇది ఎందుకు చూపించలేదు? కళ్యాణ్ని నామినేట్ చేయాలనుకుంటే రాముకి ఎందుకు చెప్పాలి? నువ్వే వెళ్ళి నామినేట్ చేయొచ్చు కదా, సేఫ్ గేమా? రాముకి కళ్యాణ్ని నామినేట్ చేయమని చెప్పింది, అదే అనుకుంటున్నా. ఇంకా కళ్యాణ్ని ఇంకా కసక్కని పొడవలేదేంటా అని. ఆమెకి హెల్ప్ చేసిన వాళ్ళని భరణి గారిని అంటది, ఇమాన్యువల్ని అంటది, కళ్యాణ్ని ఇంకా అనలేదేంటబ్బా, ఇంకా ఏం చేయలేదేంటి కళ్యాణ్ని అని అనుకున్నా. అయినా బిగ్ బాస్ టీమ్ అది ప్లే చేయదు. ఎందుకు వేస్తుంది? తనూజ బ్యాడ్ అవ్వకూడదు. ఇంతకు ముందంటే లైవ్ ఉండేది కాదు 24/7. ఏది ఎపిసోడ్ లో చూపిస్తే అదే నమ్మేసేవాళ్ళు. ఇప్పుడు 24/7 లైవ్ నడుస్తుంది కదా, జనాలు చూస్తున్నారు కదా. హౌ బిగ్ బాస్ ఇది ఎలా మేనేజ్ చేస్తారబ్బా? ఎలా కవర్ చేస్తారు ఇప్పుడు ఇది? నాకైతే ఈ సీజన్ వర్స్ట్ సీజన్ అనిపిస్తుంది, బేకార్ సీజన్. చూడాలన్న కూడా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అయినా మీకు బిగ్ బాస్ మీకు కప్ ఇవ్వాలి తనూజాకి అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా, ఎందుకు మాకు తలపోటు? ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటున్నారు, మీరు బాగానే హెల్ప్ చేస్తున్నారు, బట్ స్టిల్ మీరు కప్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా. దీనికోసం మేము కొట్లాడుకొని మేము మాట్లాడుకొని తనూజా ఫ్యాన్స్ అండ్ మిగతా వాళ్ళు న్యూట్రల్ ఆడియన్స్ అందరు కొట్లాడుకొని కమెంట్లు పెట్టుకొని ఏంటిది? ఇప్పుడే షో కంక్లూడ్ చేసేసి కప్ ఇచ్చేసేయండి, మిగతా వాళ్ళని బకరాలు చేయడం ఎందుకు? మొన్న శ్రీజ దమ్ము ఒక వీడియో పెట్టింది, అందులో చెప్తుంది 40 minutes 30 minutes తనూజాతో ప్రతి వీకెండ్ మాట్లాడతారంట. అంతసేపు ఏం మాట్లాడతారండి? మొత్తం అసలు ఏం జరుగుతుంది, నువ్వేం చేయాలి, ఇలా జరుగుతుంది, ఇలా చేయి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా ఏంటి? క్లియర్గా కనబడుతుంది కదా. ఎంత వర్స్ట్ గేమ్ నేను ఏ సీజన్లో చూడలా.